ఇటీవలి కాలంలో వరుసగా శిశువులు మాయమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల కేంద్రంగా కిడ్నాపర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సేమ్ సీన్ రిపీట్ అయింది. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో 3 రోజుల శిశువు అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారాలు రాబట్టారు. ఫిబ్రవరి 16వ తేదీన బీహార్కు చెందిన నిర్మలాదేవి పురిటి నొప్పులతో కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. పన్నంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే తల్లికి ఫిట్స్ రావడంతో ఇంటెన్సివ్ కేర్కు మార్చారు. దీంతో శిశువు బాగోగులు చూసుకునేందుకు ఆమె బంధువునుంచారు. తీరా చూస్తే 3 రోజుల ఆడ శిశువు కనిపించకుండా పోయింది. దాంతో మనోజ్ రామ్ ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు శిశువు వద్ద కాపలాగా ఉన్న మనోజ్ రామ్ సోదరుడి కుమారుడే శిశువుని తీసుకెళ్లి బయట మరో అమ్మాయికిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రాథమికంగా మనోజ్ రామ్ కుటుంబ సభ్యుల పాత్రే ఈ అదృశ్యం వెనక ఉందని నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మనోజ్ రామ్ కుటుంబీకులు కరీంనగర్ శివారులోని బావుపేట గ్రానైట్ క్వారీలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.